హనోకు గురించి రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము. ఏం సాక్ష్యం పొందాడంట? ఎవరికి ఇష్టుడని? దేవునికి ఇష్టుడు అయ్యే ఉండేనని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను, తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? హనోకు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కదా, అందుకని దేవుడు ఏం చేశారంట? ఆయన్ని తీసుకెళ్ళిపోయారంట తన దగ్గరికి. హనోకు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన తన దగ్గర తీసుకుని వెళ్ళిపోయారంట. కాబట్టి హనోకును మనం ఆలోచన చేస్తే హనోకు గురించి రాయబడిన మాట అది. దేవునికి ఇష్టుడు అనే మాట హనోకు గురించి చెప్పబడింది బైబిల్లో. చాలా గొప్ప భాగ్యం ఇది, చాలా గొప్ప విషయం ఇది. దేవునికి ఇష్టుడు ఎవరంట? హనోకు. నిజంగా హనోకు ఎవరు? ఆయన ఎలాగా ఇష్టంగా బ్రతికాడు అన్నది మనం ఆలోచన చేస్తే ఒకసారి ఆది కాండంలోకి వెళ్ళి మనం చూద్దాం. హనోకు దేవునికి ఇష్టంగా బ్రతికాడు కదా, ఆయన ఏం చేశాడు అన్నది చాలా చిన్న మాట మాత్రమే ఉంటుంది. దాని ద్వారానే చాలా విషయాలు మనకు కనిపిస్తాయి, అర్థం చేసుకోవచ్చు. ఆది కాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మనం చదువుదాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చాలండి. మనము హెబ్రీ పత్రికలో ఏం చూసాం? హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను, కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయాను అనే మాట చూసాం. ఇక్కడ ఏమనుంది? హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అంటే తీసుకొని పోయాను అన్న మాట మనకు బాగానే కనపడుతుంది, కానీ అక్కడ ఇష్టుడై ఉండేనని ఇక్కడ నడిచెను అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎవరైతే దేవునితో నడుస్తారో వారు దేవునికి ఇష్టులై ఉంటారు అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. ఎవరైతే దేవునితో నడుస్తారో వారు దేవునికి ఇష్టులై ఉంటారు. హనోకు ఎవరు? హనోకు ఆదాము మొదలుకొని మనం ఆలోచన చేస్తే 7వ తరం వాడు ఎవరు? హనోకు. 7వ వాడు హనోకు. వాస్తవానికి హనోకు యొక్క జీవిత కాలం ఎంత? 365 ఏండ్లు అంట. 365 ఏండ్లు. 365 ఏండ్లు అయిన తర్వాత దేవునికి ఇష్టంగా ఉన్న ఈ హనోకుని దేవుడు ఏం చేశారంటే, ఇక నువ్వు భూమి మీద ఉండొద్దు, నా దగ్గర ఉంది కానీ అని చెప్పి చనిపోకుండానే తీసుకెళ్ళిపోయారంట. హనోకు ఏలియా వీరిద్దరూ దేవుని చేత కొనిపోబడ్డారు. వారు చనిపోలే భూమి మీద, పుట్టుకైతుంది కానీ వారికి చావలేదు భూమి మీద. వాళ్ళకి దేవుడు వారిని తీసుకుని వెళ్ళిపోయాడు పరలోకానికి. మనం ఆలోచన చేస్తే హనోకు 365 ఏండ్లు బ్రతికాడు అనే మన ఇక్కడ మాట మనం చూస్తాం. అయితే అతడు 365 ఏండ్ల ఈ కాలంలో 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. కేవలం 65 సంవత్సరాలు మాత్రమే తన కోసం బ్రతికాడేమో, కానీ మిగిలిన 300 సంవత్సరాలు ఎవరి కోసం బ్రతికాడంట? మీరు అక్కడ చదివితే హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కలెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 305 ఏండ్లు దేవునితో నడుచుచు. మొత్తం 365 కదా, 65 ఏమో ఏం చేశాడని రాయబడింది? 65 ఏండ్లు బ్రతికి అని అన్నారు. 22లో చూస్తే 300 ఏండ్లు దేవునితో నడిచాడు అన్నారు. 65 ఏండ్లు బ్రతికాడన్నప్పుడు మిగిలిన 300 కూడా బ్రతికాడని రాయాలిగా. 65కి ఏమో బ్రతికాడన్నారు, 300కి ఏమో నడిచాడని రాశారు. దానికి దీనికి తేడా ఏంటి? బ్రతికాడు 65 సంవత్సరాలేమో బ్రతికాడంట, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. 65 ఏండ్లు బ్రతికాడంటే తన కోసం బ్రతికాడు, అందరిలాగా బ్రతికాడు. కానీ ఆ 65 సంవత్సరాల తర్వాత నుంచి మిగిలిన ఆ 300 సంవత్సరాలు మాత్రం అందరిలాగా బ్రతకలేదు, దేవునితో జీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడు ఎవరంటే ఈ హనోకు. హనోకు మరి 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూనే కుమారులను కుమార్తెలను కన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దేవునితో నడుచుటే దేవునికి ఇష్టమైన జీవితం అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. దేవునితో నడవటమే దేవునికి ఇష్టమైన జీవితం. ఎవరైతే దేవునితో నడుస్తారో వారే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉంటారు. హనోకు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. దేవునితో ఎవరైతే నడుస్తారో వారే దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఇక్కడ నడవటం అంటే ఏంటి? సహజంగా నడక అనే దాన్ని ఆలోచన చేస్తే, ఒక అడుగేస్తే నడక అంటారా? కొన్ని అడుగులు వేస్తే నడిచారంటారు, అవును కదా? ఒక అడుగేస్తే నేను నడిచానంటే దాన్ని ఒప్పుకోము, ఎందుకంటే ఒక అడుగేస్తే ఎలా నడిచావు కదా. అనేక అడుగులు కలిస్తే నడక అవుతుంది కదా. అనేక అడుగులు కలిస్తే
నడక అవుతుంది. కాబట్టి హనోకు ఒక్క విషయంలో కాదు, అనేక విషయాలలో దేవునికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి దేవునితో నడిచాడు అని రాయబడింది. ఎన్నో అడుగులు వేశాడు దేవునితో, ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళాడు దేవునితో, ఎన్నో విషయాల్లో దేవునితో కలిసి ఉన్నాడు హనోకు. అందుకనే దేవునితో నడిచాడని హనోకు గురించి రాయబడింది. హనోకు అనే మాటను ఆలోచన చేస్తే, హనోకు దేవునికి ఇష్టడయ్యాడు. ఎలా అయ్యాడండి? దేవునితో నడిచాడు అన్నారు కదా, ఎలా నడిచాడు అని ఆలోచన చేస్తే దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి కారణం ఏంటో తెలుసా? హనోకు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. హనోకు అంటే ప్రతిష్ఠితుడు, అంటే ప్రతిష్ఠించబడినవాడు. ప్రతిష్ఠించబడినవాడు అంటే ప్రత్యేకించబడినవాడు అని అర్థం. ప్రత్యేకించబడినవాడు నిజమే, హనోకు ప్రత్యేకించబడినవాడే. ఉదాహరణకి సమూయేలును చూస్తే, సమూయేలు పుట్టినప్పుడు ఆ తల్లి పుట్టక మునిపే తల్లి ఏం చేసింది? ఒక మొక్కుబడి చేసుకుంది, నా కుమారుని నీకు ప్రతిష్ఠిస్తానని. పాలు విడిచిన తర్వాత కుమారుని తీసుకొచ్చి అంటే దేవునికి ప్రతిష్ఠించిందంట. ఏం చేసిందంట ఆమె? ప్రతిష్ఠించింది. అంటే ఇక నుంచి నా కుమారుడు, ఇక నుంచి నా కుమారుడు కాదు, వీడు నీవాడే. ఇక నుంచి లోకంతో కానీ మాతో కానీ ఎవరితో కానీ ఏ సంబంధం లేదు, వీడు నీవాడే. ఇక ఈ పరిస్థితి ఏ వేటితో కూడా అతనికి సంబంధం లేదు, ఇతను నీవాడేనని ప్రత్యేకించడం అనమాట. దేవునికి ప్రతిష్ఠించింది సమూయేలుని తల్లి. అలాగే హనోకును ఆలోచన చేస్తే, హనోక్ అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు అని. ప్రతిష్ఠితుడు నిజమే, ప్రత్యేకించబడినవాడు. దేంట్లోంచి ప్రత్యేకించబడినవాడు? లోకము నుండి, పాపం నుండి, సాతాను నుండి, అన్నిటి నుంచి ప్రత్యేకించబడినవాడు, వేరుగా ఉన్నవాడు హనోకు. అందుకనే దేవునికి ఇష్టడయ్యాడు హనోకు. నిజమే. ఎవరు ఇష్టడవుతారండి? లోకంతో కలిసి జీవించేవాళ్ళ, లోకానికి వేరైన వాళ్ళ? లోకము నుండి వేరై ప్రత్యేకంగా బ్రతికేవారు దేవునికి ఇష్టలు అవుతారు. లోకంతో కలిసిపోయి, లోకంలో ఉన్న ఆచారాలతో కలిసిపోయి, లోకంలో ఉన్న మనుషులతో కలిసిపోయి, లోకంలో ఉన్న పండుగలు, కార్యక్రమాలు అవి అని చెప్పి అన్నింటిలో కలిసిపోయి, లోక సంబంధమైన కార్యాలు అన్నింటిలో కలిసిపోయి నువ్వు బ్రతుకుతుంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఎలా ఉంటావు? దేవునికి ఇష్టడు ఎలా అవుతావు? ఇష్టరాలు ఎలా అవుతావు? అవవు కదా. లోకము నుండి ప్రత్యేకించబడితేనే నీ జీవితం ఒక ప్రతిష్ఠితమైన జీవితంగా, ప్రత్యేకించబడిన జీవితంగా ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. చాలామంది క్రైస్తవులు ఈరోజు చూస్తే వారు మందిరాలకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ లోకంతోనే కలిసిపోయి నడుస్తూ ఉంటారు. దేవునితో కాదు నడిచేది. ఎవరితో నడుస్తున్నారు? దేవునితో నడిస్తే నువ్వు దేవునికి ఇష్టం అవుతావు, కానీ లోకంతో నడిస్తే నువ్వు దేవునికి ఇష్టని కాలేవు. చాలామంది క్రైస్తవులు ఎవరితో నడుస్తున్నారు? లోకంతో నడుస్తున్నారండి. లోకంతో కలిసిపోయి నడుస్తున్నారు. వారికి కావాల్సింది వాక్యంతో సంబంధం లేదు, వారికి దేవుని మాటతో సంబంధం లేదు, లోకంలో ఉన్న ఆచారాలతోనే వారికి సంబంధం, లోకంలోని పరిస్థితులతోనే సంబంధం, అమావాస్య పౌర్ణిమలతోనే సంబంధం, ముహూర్తాలతోనే సంబంధం, జ్యోతిష్కాలు, జాతకాలతో, వాస్తులతోనే సంబంధం తప్ప దేవుని వాక్యంతో వారికి సంబంధము లేదు. లోకంలోని ఆచార సంబంధం, పద్ధతులతో, అలవాట్లతోనే సంబంధం తప్ప దేవునితో సంబంధం లేనట్టుగా బ్రతుకుతుంటారు. ఈరోజు మనం లోకము నుండి వేరు చేయబడ్డాం. మనం ప్రత్యేకించబడాలి, లోకాన్ని మనం విడిచిపెట్టాలి, ప్రత్యేకించబడాలి. ఉప్పు గురించి మనం ఆలోచన చేస్తే, ఉప్పు అనేది మనం ఆలోచన చేస్తే ఉప్పు ఎలా తయారవుతుంది? సముద్రంలో ఉన్నంతసేపు అది మనకి ఉప్పుగా మనం దాన్ని తీసుకోలేం, కానీ ఎప్పుడైతే సముద్రం నుంచి వేరై ఒక మడుల్లోకి అది వెళ్తుందో, సూర్యరశ్మి చేత, ఆ వేడి చేత ఎప్పుడైతే ఆ నీరు ఆవిరవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఉప్పు అనేది తయారవుతుంది. అంటే సముద్రంలో ఉన్నంతసేపు కూడా దానికి ఒక విలువ అంటే ఏమీ లేదు. అది ఎప్పుడైతే సముద్రం నుంచి వేరైందో అది ఉప్పుగా తయారవుతుంది. సముద్రం అంటే వాక్య ప్రకారం ఆలోచన చేస్తే లోకమని. సముద్రం అంటే లోకం. లోకం నుండి మనం వేరు చేయబడాలి, లోకం నుంచి వేరు చేయబడాలి, పాపం నుండి వేరు చేయబడాలి, మనం రక్షణ పొందిన అనుభవం కలిగి ఉండాలి. అవునండి. ఎవరు ఇష్టంగా ఉంటారు? ఎవరైతే లోకం నుండి వేరై ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటారో, తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో, ప్రభు పాపాన్ని విడిచిపెట్టి ఎవరైతే రక్షించబడి బాప్తిసం పొంది ఎవరైతే ప్రభువుకి ఇష్టంగా బ్రతుకుతారో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతారు. మనం వేరు కాకపోతే నువ్వు వాటిలో కలిసి ఉన్నంత కాలము నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవండి. లోకంలోని మనుషుల్లాగా లోకంలోని పరిస్థితులను వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఈరోజు క్రైస్తవులు మీరు చూస్తే లోకంలోని పరిస్థితుల్ని అనుసరిస్తున్నారు. ఒక ఉదాహరణకి ఒక హెయిర్ స్టైలే కావచ్చు, వాళ్ళు కట్టుకునే చీరలో లేకపోతే డ్రెస్సులో లేకపోతే అన్నిటిని కూడా ఎవరిని ఫాలో అవుతున్నారు? ఏది ఫాలో అవుతున్నారు? ఆ ట్రెండ్ అంతా ఎవరిది ఫాలో అవుతున్నారు? స్టైల్ అంతా ఎవరిది ఫాలో అవుతున్నారు? చూడండి, సినిమాల్లో కాదా, మనుషులు కాదా, లోక సంబంధమైన పరిస్థితుల్లో కాదా? ఒక క్రైస్తవునిగా నువ్వు అనుసరించాల్సిన వస్త్రధారణ అదేనంటారా? లేదా నువ్వు అనుసరించాల్సిన పద్ధతి అదేనా? లోకంలో ఏది ట్రెండింగ్గా ఉంటే దాన్ని అనుసరిస్తున్నారు మనోళ్ళు. ఏది గొప్పగా అందరూ కనిపిస్తుంటే దాన్నే పాటిస్తున్నారు.
లోకంలో మనుషులందరూ ఏ విధానాన్ని అయితే అనుసరిస్తున్నారో, లోకంలోని మనుషులందరూ ఏదైతే ధరిస్తున్నారో, ఏదైతే పాటిస్తున్నారో దాన్ని, ఒక వస్త్రాల విషయమే కాదు, ఒక ఆ హెయిర్ స్టైల్ విషయమే కాదు, పద్ధతుల విషయమే కాదు, ఆచారాల విషయం, అన్నిటి వాటినే చూడండి. ఇప్పుడు కొన్ని రోజులకి మనకేమొస్తుందంటే, సహజంగా చాలామంది కొన్ని రోజులకి లెంట్ డేస్ అని వస్తాయి. ఇప్పుడు శ్రమకాలం అంటారు. వాస్తవానికి అది ఎక్కడ లేకపోయినా పోనీ చేస్తే మనం ప్రార్థన చేసుకోవచ్చు, మంచిది, తప్పేం కాదు. అయితే ఆ రోజులో కనుక ఎవరైనా పెళ్లి చేద్దామన్నారనుకోండి, అసలు ఒప్పుకోరు. అవునా? ఒప్పుకుంటారు ఎవరైనా మీరు? ఆ రోజుల్లో కనుక పెళ్లి చేద్దాం, అవునా, ఏదైనా శుభకార్యం చేద్దాం, ఇల్లు ఓపెనింగ్ చేద్దాం అంటే అసలు ఒప్పుకోరు. ఏమైంది అంటే, ఆ రోజులు ఓపెన్ చేయకూడదంటే ఎవరు చెప్పారమ్మా అంటే, ఎవరు చెప్పారు? వాడికి ఒక ఊరు పేరు లేదు, ఎవరు చెప్పాడో తెలియదు. అవునా? దాంట్లో ఎవరు చెప్పారు ఆ రోజు చేయకూడదని? చూడండి, అంటే మనం దేనికి విలువేస్తున్నాం అంటే, దేవుడు మనకు మంచి రోజునిచ్చి, లేకపోతే మనకు మంచి స్థితినిచ్చి, మనకేదో మేలు చేయాలనుకుంటే, నువ్వు ఏదో ఆచార సంబంధమైన రోజులు నీకు నీ అంతటా నీవే ప్రయత్నం పెట్టేసుకొని ఆ రోజుల్లో చేయకూడదు, అలా ఉండకూడదు అని చెప్పేసి మనము కొన్నిసార్లు దేవుని కార్యాలను కూడా మనము మన ఆచార సంబంధమైన మనసును బట్టి మనం దేవుని కార్యాలను కూడా మనం దూరము చేసుకుంటూ ఉన్నాం. చూడండి, మనుషుల యొక్క పద్ధతులు, మనుషులు పెట్టిన వాటినేమో దైవోపదేశాలుగా భావిస్తారని వాక్యంలో చెప్పారు. ప్రభువే అన్నారు, మనుషులు పెట్టిన పద్ధతులనేమో దేవుడే చెప్పినట్టుగా ఆచరిస్తారు, దేవుడు చెప్పినవి మాత్రమేమో అసలు పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇది ఈరోజు మనలో క్రైస్తవుల్లో కనిపించే పద్ధతి కాదండి. మనం లోకానికి, లోక సంబంధమైన వాటికి మనం వేరుగా ఉండాలి, పాపానికి వేరుగా ఉండాలి, అపవిత్రమైన వాటికి మనం వేరుగా ఉండాలి, పాపం విడిచి ప్రత్యేకంగా మనం బ్రతకాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ హనోకు అంటే ప్రతిష్ఠితుడు అంటే, అయ్యా నేను నీ వాడను అని అర్థం అనమాట. నేను నీ వాడను, నేను నీ దానను, అయ్యా నేను నీ ఇష్టము, నీ చిత్తమును, నీ మాటను నేను నెరవేరుస్తాను, ఏదైనా నువ్వు చెప్పిందే నేను చేస్తాను తప్ప నాకు నచ్చింది, నాకు తోచింది నేను చేయను అన్నది ప్రతిష్ఠితుడు చేసే పని. అంటే ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠించబడినప్పుడు ఆ వ్యక్తి ఏమై ఉంటాడంటే, తన ఆశలు, తన ఆలోచనలు, తన ఉద్దేశాలు ఏమీ అతనికి ఉండవు. కేవలము ప్రతిష్ఠించబడిన ఆ వ్యక్తి దేవునికి అనుకూలంగా మాత్రమే నడుచుకుంటానికి ఇష్టపడతారు తప్ప మరి ఏది అతనికి వేరే ఆలోచన ఏమీ ఉండదు. ప్రతిష్ఠితుడు అంటే తను తాను దేవునికి సమర్పించుకున్నవాడు, తను తాను దేవునికి అప్పగించుకున్నవాడు, తను తాను దేవునికి డెడికేట్ చేసుకున్నవాడు అనమాట. కాబట్టి నేను నీ వాడను ప్రభువా అని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, ఏదైనాను నీకు నా అనుకూలంగా నేను బ్రతుకుతానని దేవుని చిత్త ప్రకారం నడిచేవాడే సమర్పణ కలిగిన వాడు, ప్రతిష్ఠితుడు. కాబట్టి అలాంటి జీవితం మనలో ఉండాలండి, అలాంటి జీవితం మనలో ఉండాలి. ప్రభువా ఇంకా నా ఇష్టం నేను చేసుకుంటాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, లోకంతో కలిసిపోయి పండగలు, ఆచారాలు, పద్ధతులు అన్నింటిలో తిరిగేస్తాను, పాపంలో, అపవిత్రతలు అన్నింటిలో నేను బ్రతికేస్తాను, నేను మాత్రం నీ రాజ్యానికి మాత్రం వెళ్ళిపోవాలంటే అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే నువ్వు లోకానికి వేరైపోవాలి, లోకం నుండి వేరైపోవాలి. నేను నీ వాడను ప్రభువా అని నువ్వు ఆయనకు దాసునిగా మారాలి. దేవునికి ఇష్టాన్ని చేయడానికి, దేవుని మాటను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే అప్పుడు తప్పనిసరిగా నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. ఇంకొక మాట ఆలోచన చేస్తే, హనోకు జీవితాన్ని బట్టి ఆలోచన చేస్తే, హనోకు దేవునితో నడిచాడు అన్నట్లయితే ఇది దేని సూచిస్తుందంటే అది సహవాసాన్ని సూచిస్తుంది కదా. ఇద్దరు నడుస్తున్నారంటే అర్థం ఏంటి? సహవాసం. వాక్యమే చెప్తుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఆమోసు 3:3లో ఉంటుంది. అంటే ఒకవేళ మనం ఒక ఇద్దరు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్య ఒక సహవాసం లేకుండా నడుస్తారంటారా? ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నామండి, ఎవరో మనతో పాటు, అవునా, ఎవరో వచ్చి మన పక్కన నడిచి, మనం ఎంత వేగంతో నడుస్తున్నాం అంత వేగంగా నడుస్తున్నారు, అవునా, మనతోనే నడుస్తాను అనుకోండి, నువ్వేం చేస్తావు? కలిసి నడుస్తావా, ఆగిపోయి అసలు ఎవరు బాబు నువ్వు అని అడుగుతావా? ఏమో చెప్పాలి, ఏమంటారు మనం? మీరు ఎవరని అడుగుతారు లేదా? అంటే వాళ్ళతో నడవడానికి ఇష్టపడతామా? ఎవరో ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి మనతో కలిసి నడుస్తున్నాడు అనుకుందాం, మనతో పాటు మన పక్కనే నడుస్తున్నాడు, మనం ఎంత వేగంగా నడుస్తున్నాం అతనే అంత వేగంగా నడుస్తున్నాడు అనుకోండి, మనం ఆగిపోయి అసలు నువ్వెవరు, ఏంటి, నీ పని ఏంటి అసలు అంటే మనకు మనసు ఏం చేయదంటే అతనితో నడవడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, అతనితో మనకు ఎలాంటి స్నేహము లేదు. కాబట్టి ఇక్కడ 300 ఏండ్లు నడిచాడంట. దేవునికి స్తోత్రం. హనోకు ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు నడిచాడంటే దేవునికి ఆయనకి మధ్య సహవాసం, స్నేహం ఉందంటారు లేదా? దేవునితో ఆయనకు ఒక సహవాసం ఉంది. అంటే ఇద్దరు కలిసి నడవాలంటే వారిద్దరు మనసులు కలిస్తేనే నడుస్తారు, అవునా కదా? వారిద్దరు ఆలోచనలు ఒకటైతేనే నడుస్తారు, వారిద్దరు ఉద్దేశాలు ఒకటైతేనే నడుస్తారు, ఒకరినొకరు గౌరవించుకునే వారు ఉంటేనే నడుస్తారు తప్ప ఒక ఇద్దరు నడవాలంటే వేరువేరు ఆలోచనలు కలిగిన వారు కలిసి నడవలేరు, వేరువేరు ఆలోచన కలిగిన వారు కలిసి జీవించలేరు కూడా, అవునా కదా?
కలిసి జీవించలేరు కూడా, కలిసి నడవలేరు కూడా. అంటే ఇక్కడ హానోకు దేవునితో నడుస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆలోచనతో ఇతను ఏకీభవిస్తున్నాడు. దేవుని మనసు ఈయన కూడా కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టమైనట్టుగా ఈయన కూడా బ్రతుకుతున్నాడు. ఇద్దరి మనసులు ఒకటిగా ఉన్నట్టుగా మనం ఆలోచన చేసుకోవచ్చు ఇక్కడ. అంటే దేవునితో సహవాసము చేస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఒక క్లోజ్ రిలేషన్షిప్ అనేది హనోకుకి దేవునికి మధ్య ఉంది. ఒక విధంగా ఆలోచన చేస్తే ఇంతగా దేవునితో కలిసి నడిచి దేవునితో అనుబంధం కలిగిన వాళ్ళు ఆదాము తర్వాత ఎవరు లేరండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆదాము హవ్వలు మొట్టమొదట దేవునితో కలిసి నడిచిన వాళ్ళు. అవునా కదా? ఏమంటారు మీరు? నీరసంగా ఉన్నారు అందరూ. దేవునితో నడిచిన వారు ఎవరు? మొదట ఆదాము అవ్వాలి కదా. మొట్టమొదటి ఆదాము అవ్వలు చేసినప్పుడు వాళ్ళు పాపం చేయక మునుపు ప్రతిరోజు దేవుడు వచ్చేవారు, చక్కగా చెరగో చేయబట్టుకుని దేవునితో కలిసి ఆ తోటలో ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. చక్కగా మాట్లాడుకుంటూ ఎన్నో విషయాలు ప్రభువు చెప్పేవాళ్ళు, వాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవుడు తినొద్దన్న పండు తిన్నారో, పాపం చేశారో, అక్కడ నుంచి గెంటి వేయబడ్డారు. గెంటి వేయబడిన తర్వాత ఆ తర్వాత నుంచి ఎంతోమంది పుట్టారు పిల్లలు. వాళ్ళకి ఎన్నో వందల మంది పిల్లలు. కాబట్టి వీళ్ళు ఆ కాలంలో ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికారు, ఎంతో వందల మంది పిల్లలను కన్నారు. అయితే ఇంతమందిలో ఎవరు కూడా ఆ తర్వాత ఆదాము అవ్వల తర్వాత దేవునితో కలిసి నడిచిన వారు ఎవరు లేరండి. కానీ 7వ తరం వాడైన హానోకు ఒక్కడే ఆదాము అవ్వల తర్వాత మొట్టమొదటిసారి దేవునితో నడిచిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవ్వల తర్వాత మధ్యలో చాలామంది ఉన్నారు మనుషులు. వీళ్ళెవరూ దేవునితో నడవలా, వీరెవరు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఆశపడలేదు, వీళ్ళెవరు కూడా దేవునితో ఒక సహవాసం కలిగి ఉండడానికి ఆశపడలేదు. ఎవరి పనులు వాళ్ళే, ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి తిండి వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే తప్ప దేవుని పట్టించుకున్నవాడు, దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నాడు, దేవుడు లేకుండా మనం బ్రతకలేము, ఆయన ఉంటేనే మన జీవితాలకు ఆధారము, ఆయనే మనకు అందరికీ ఆధారమని దేవుని మీద ఆధారపడిన వాడు ఎవరు కూడా లేరు. ఆదాము అవ్వల తర్వాత ఆ విధంగా వెతికి దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకుని దేవునితో నడిచిన వారు ఎవరంటే హనోకేనండి. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే ఆదాము నుంచి 7వ వాడు హనోకు. వాస్తవానికి హనోకు పుట్టిన సమయానికి ఆదాము ఇంకా బతికే ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో మనుషులు వందల సంవత్సరాలు బతికేవాళ్ళు కదా. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 ఏళ్ళు అంట. ఎన్ని సంవత్సరాలు? ఆదాము బ్రతికింది 930. ఆ కాలంలో సహజంగా దేవుడు చాలా పెద్ద జీవితాన్ని ఇచ్చాడు వారికి. 900 ఏళ్ళు అంటే 930 సంవత్సరాలు అంటే ఆలోచన చేయండి, ఎంత వయసు అది. అసలు అలాగా బ్రతికేవాడు ఒకడు ఎవరైనా ఉన్నారంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు. కానీ వాస్తవం ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఎక్కువ సంవత్సరాలు బతికిన వారు ఎవరో తెలుసా? మెతూషెల ఎవరు? 969 సంవత్సరాలు. ఈ మెతూషెల ఎవరి కొడుకు కాదు, హనోకు కుమారుడే. 969 సంవత్సరాలు అంటే ఆ కాలంలో సహజంగా వందల సంవత్సరాలు బ్రతుకుతూ ఎక్కువ మంది పిల్లల్ని కంటుండేవాళ్ళు. ఎందుకంటే భూమిని నిండించడానికి దేవుడు అలాగే వారికి అంత ఆయుష్కాలం ఇచ్చాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ పరిస్థితిని బట్టి ఆలోచన చేస్తే కొందరు వారికి అంచనా ఎలా చెప్పారంటే ఆదాము దాదాపు 660 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నప్పుడు హనోకు పుట్టాడంట. ఆదాముకి 660 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నప్పుడు అప్పటికి హనోకు భూమి మీద పుట్టాడు. అంటే హనోకు బ్రతికిన కాలంలో ఈయన కూడా ఆదాము కూడా ఇంకా కొద్ది సంవత్సరాలు బ్రతికే ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను, మరి కొందరు ఇచ్చిన వ్యాఖ్యానం ప్రకారం నేను కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. ఏంటంటే ఆదాము బ్రతికే ఉన్నాడు, ఆ తర్వాత పుట్టినవారు కొన్ని వందలు పుట్టారు. వాళ్ళెవరు కూడా దేవుని గురించి ఆదాముని ఎవరు అడగలేదు. కానీ ఆ ఆదాము పుట్టిన కొన్ని 600 సంవత్సరాలకి 660 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ హానోకు మాత్రం బహుశా అడుగుంటాడు, తాత అసలు అప్పుడు దేవుడు ఏం చేసి ఉంటాడు, మీరు దేవునితో ఎలా నడిచేవాళ్ళు, అసలు దేవుని గురించి చెప్తా నాకు అని అడుగుంటా ఉంటా. అప్పుడు మేము దేవుడు ఆ తోటలోకి వచ్చినప్పుడు నేను మా అమ్మ ఇద్దరం కలిసి చక్కగా చెరగో చేయబట్టుకొని దేవునితో నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుండేవాళ్ళం. అసలు ఎంత దూరం వెళ్ళేవాళ్ళమో అసలు ఏమీ తెలిసేది కాదు, ఎంత హాయిగా ఉండేదో. చూడండి, అంటే ఆదాము ద్వారా బహుశా హానోకు దేవుని తెలుసుకుని ఉంటాడు అని ఒక మాట అనమాట. ఎందుకంటే ఆదాము కాలంలో హానోకు ఉన్నాడు కాబట్టి దేవుని గురించి ఆదామును అడిగి దేవుడు తమ దగ్గరికి ఎలా వచ్చేవాడు, ఏం చెప్పేవాడు, అసలు దేవుడు ఎలాగ దీనంతా చేశాడు, దేవుడు ఈ విధంగా ఎలాగ సృష్టించాడు, అన్ని విషయాలను కూడా ఆదామును అడిగి బహుశా ఈ హానోకు దేవుని గురించి తెలుసుకొని ఆ దేవుని మీద తన మనస్సును పెట్టుకొని ఆ దేవునితో నేను కూడా ఆనాడు మీరు ఎలా నడిచారో, మీరు ఎలాగ హాయిగా ఆయన చేపట్టుకుని ఆ తోటలో నడిచారో నేను కూడా ఇప్పుడు దేవునితో కూడా నడవాలని ఆశపడి ఉంటాడు. బహుశా అందుకనే దేవుడు ఆయనతో కలిసి 300 సంవత్సరాలు నడిచారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి ఎంత గొప్ప సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు.
అంటే ఆదాము అవ్వల తర్వాత దేవునితో అంత దగ్గరగా ఉండాలని ప్రయత్నం ఎవరో చేయలా, దేవునితో కలిసి నడవాలని ఎవరు ప్రయత్నం చేయలా. ఆ తర్వాత ఆదాము తర్వాత ఏడవ తరపు వాడైన ఈ హానోకు మాత్రమే దేవునితో నడవాలి, దేవునితో దగ్గరగా ఉండాలని ఆశపడి దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకొని దేవునితో 300 సంవత్సరాలు నడిచాడండి. ఈ స్నేహము దేవునితో ఈ సహవాసం ఎంతకాలం కొనసాగించాడు హానోకు? 300 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. 300 సంవత్సరాలు అంటే తాను వెళ్ళిపోయే వరకు, అంటే తన జీవితం ముగించే వరకు. ఈరోజు మన జీవితంలో కూడా దేవునితో మనకు ఒక సహవాసం ఉండాలంటే దేవునితో మనం దగ్గరగా ఉండాలి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనము జీవించాలి, దేవునితో కలిసి మనం నడవాలి. సహవాసం అంటే ఏంటి? దేవునితో దగ్గరగా ఉండటమే కదా. సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు? దూరంగా ఉంటారా, దగ్గరగా ఉంటారా? దగ్గరగా ఉంటారు కదా. వారి మనసులు, వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు అన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు హానోకు దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునికి ఇష్టంగా బ్రతకడానికి, దేవునికి అనుకూలంగా బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు హానోకు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే మనం కూడా దేవునితో సహవాసం చేస్తే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామండి. దేవునితో సహవాసం చేయాలి. నువ్వు దేవునికి దూరం వెళ్ళిపోతే దేవునికి ఎలా ఇష్టంగా ఉంటావు? దేవునికి దూరం అయిపోతే దేవునికి ఎలాగ ఇష్టంగా ఉంటావు? నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటావు. చాలామంది దేవునికి దూరంగా ఉంటున్నారండి. దేవుని సన్నిధికే కావచ్చు, ప్రార్థనకే కావచ్చు, వారి హృదయం కూడా దేవునికి దూరంగా ఉంటుంది. నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, నువ్వు ప్రార్థన చేయకుండా దూరంగా ఉంటే, నువ్వు దేవుని కార్యాలకు దూరంగా ఉంటే నువ్వు దేవునికి ఎలా ఇష్టంగా ఉంటావు? చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. వారి మనసు కూడా దేవునికి దగ్గరగా అవ్వట్లా, వారి ఆలోచనలు దేవునికి అనుకూలంగా మారట్లా, వారి హృదయం కూడా దేవునికి హృదయంలాగా దగ్గరగా ఆయనకు అనుకూలంగా ఉండట్లేదు. దేవుని హృదయం ఒకలాగా అయితే వీరి హృదయాలు ఒకలాగా, దేవుని మనసు ఒకటైతే వీరి మనసు ఒకలాగా, దేవుని ఆలోచన ఒకరైతే వీరి ఆలోచన ఒకలాగా. స్నేహం అంటే ఒకే ఆలోచన, ఒకే మనస్సు. అంటే ఇప్పుడు నువ్వు దేవుని ఆలోచనలోకి రావాలి, దేవుని మనసులోనికి నువ్వు రావాలి, దేవుని వలె నువ్వు ఆలోచించాలి, దేవుని కలిగి ఉన్న ఆలోచనలు, ఆశలు నువ్వు కలిగి ఉండాలి, దేవుని మనసు నువ్వు కలిగి ఉండాలి, దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి. అవునండి, సహవాసం చేయాలి మనం. చాలామంది ఆదాము తర్వాత ఎవరో దేవుని దగ్గరికి ఉండాలని ప్రయత్నం చేయలేదు, కానీ హానోకు ఒకడే. ఆయన నా దేవుడు కదా, ఆయన నా సృష్టికర్త కదా. మీరు ఆయనతో నడిచినప్పుడు ఎంత హాయిని అనుభవించారు, ఎంత సంతోషాన్ని అనుభవించారు. ఆ సంతోషం ఇప్పుడు నాకు కూడా కావాలి. బహుశా ఆదాము అవ్వలు చెప్పుంటాను, దేవునితో నడిచినప్పుడు ఎంత బాగుండేది రా తోటలో, మాకు దేవునితో నడుస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉండేది, మాకు ఏ కష్టం ఉండేది కాదు, ఎంతో ఆనందాన్ని అనుభవించేది. మేము దేవునితో నడిచినంతకాలం మా బ్రతుకులు ఎంత హాయిగా ఉన్నాయి. ఎప్పుడైతే మేము పాపం చేసి దేవునికి దూరం అయిపోయామో అప్పటి నుంచారా ఇలాంటి భయంకర శ్రమలు మా జీవితంలో వచ్చినాయి అని ఆ తాత చెప్పుంటాడు బహుశా హానోక్కి. అందుకనే హానోకు నాకు మరలా మంచి స్థితి కావాలి, కాబట్టి నేను కూడా దేవునితో నడవాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి మనం కూడా సహవాసం చేయాలండి, దేవునికి దూరం కావద్దు. చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధికి దూరం కాకండి. ప్రార్థన చేయండి, దేవునితో సహవాసం చేయండి. ప్రార్థనతో దేవునితో సహవాసం కలిగి ఉండండి. నిత్యము దేవునితో మాట్లాడండి, నిత్యము దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయండి. కానీ చాలామంది ప్రార్థనే మర్చిపోతున్నారు, దేవుని మందిరమే మర్చిపోతున్నారు, వాక్యమే మర్చిపోతున్నారు, దేవుణ్ణే మర్చిపోతున్నారు. దేవునికి దూరం ఉంటే మనకు ఏ మేలు కలగదండి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుందండి. వాక్యం అదే చెప్తుంది, దేవునితో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. యోబు గ్రంథం ఒకసారి చూస్తారా? యోబు 22:21. యోబు 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏమొద్దంట? ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, శాంతి, మేలు కలుగుతుంది. అలాగే నీకు మేలు కలుగుతుంది అని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా ఏం చేయాలి? అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. ఆయన వలె మనం కూడా వెలుగులో నడుచుకోవాలి. ఆయన వలె మనం కూడా వెలుగులో నడుచుకోవాలి. చీకట్లో నడిచేవాడు ఆయనతో స్నేహం చేసినట్టు కాదు. చీకటి బ్రతుకు, చీకటి రహస్య కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, పాపంలో బ్రతికేవాడు దేవునితో స్నేహం చేయలేడు. ఎవరైతే వెలుగులో నడుస్తారో, ఆయన వల్లే వెలుగులో నడుస్తారో, ఆయన వల్లే పరిశుద్ధంగా ఉంటారో, వారు మాత్రమే దేవునితో స్నేహము చేయగలుగుతారు. కాబట్టి నీవు లోకం నుండి వేరే దేవునికి దగ్గరైతే అప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుతావు. మరి మనం ఎలా ఉంటున్నాం? లోకానికి ఏమో దగ్గరగాను, దేవునికి ఏమో దూరంగా ఉంటే మనం ఎలా ఉంటాం? దేవునికి ఇష్టంగా. అందుకని ఇకనైనా దేవునితో సహవాసం చేయండి, స్నేహం ఏర్పాటు చేసుకోండి. ఇంకొక విషయం ఆలోచన చేస్తే, హనోకు దేవునికి ఎలా ఇష్టంగా మారుంటాడు అంటే, మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేశాను కదా, మరి ఆదాము ద్వారా దేవుని తెలుసుకున్న హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకనే హనోకు దేవునికి ఇష్టడిగా మారాడు. హెబ్రీ పత్రికలో చూస్తే అదే మాటలో ఇందాక చదువుకున్న హెబ్రీ పత్రికలోకి వెళ్ళి మళ్ళీ చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము
6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు అనియో నమ్మవలెను కదా. చాలండి. పైన హనోకు గురించి చెప్తూ ఆ తర్వాత ఏమంటారంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. హనోకు దేవునికి ఇష్టుడయ్యాడు అంటే ఖచ్చితంగా విశ్వాసం లేకుండా ఇష్టుడై అంటారా? లేదండి. విశ్వాసం కలిగిన వాడు కాబట్టే దేవునికి ఇష్టుడయ్యాడు. ఆదాము ద్వారా దేవుని తెలుసుకున్న ఈ హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతాడని, ఆయన మన కొరకు గొప్ప మహిమను సిద్ధపరిచించాడని, ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడని దేవుని నమ్మాడు. అందుకని దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలంట. మనం నమ్మకపోతే ఆయన దగ్గరికి వచ్చిన నీకు దేవుడు రక్షణ ఇస్తాడని, లేదా దేవుడు నీకు మహిమనిస్తాడని, దేవుడు లేకపోతే దేవుడు నీకు సమాధానం ఇస్తాడని నువ్వు నమ్మకపోతే ఇంకా విశ్వాసం ఏంటి? ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ ఆయన ఇది ఇస్తాడని మాత్రం ఎవరో విశ్వసించేవారుగా కొందరు లేరండి. అవిశ్వాసం అనేది సాతాను కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసం లేని ఆ దుష్ట హృదయం మీలో ఉంటుందేమో చూసుకోండి. ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చెప్తా ఉంది వాక్యం. కాబట్టి ఆలోచన చేయండి, విశ్వాసం కలిగి ఉండండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో విశ్వాసం లేకనే నశించిపోయారండి చాలామంది, అవిశ్వాసం వల్లనే. కారణం ఏంటో తెలుసా? ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం పెట్టగలడా అంటున్నారంట కొన్నిసార్లు. వాళ్ళు ఏమన్నారంట? ఈ అరణ్యంలో మాకు ఏమో వెనకాల ఉన్న వాళ్ళకి అయిపోయిందా? నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఈరోజు నేను చిట్టేలు పడి వెళ్తలేదు, అందుకని కొంచెంసేపు చెప్తున్నాను, కంగారు పడిపోకండి, ఎంతో సమయం అయిపోలేదు. వారు ఏమన్నారంటే అరణ్యంలో దేవుడు నిత్యం వారిని పోషిస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాటి మాటికి దేవుని మీద తిరుగుబాటు చేసి అవిశ్వాసం ఏమంటున్నారు తెలుసా? ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారము సిద్ధపరచగలడా అని అవిశ్వాసంతో ఆలోచన చేశారంట. అంటే దేవుడిని ప్రతిసారి అనుమానించారు, దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. వారు అవిశ్వాసాన్ని బట్టి అరణ్యంలో వారు నాశనము అయిపోయారు. కానీ హానోకు అలాంటి వాడు కాదు. దేవుని వద్దకు వస్తే దేవుడు మాకు తప్పనిసరిగా ఫలము ఇస్తాడు. దేవుడిని అనుసరిస్తే, దేవునితో సహవాసం చేస్తే తప్పనిసరిగా ఆయన నాకు మేలు చేస్తాడని నమ్మాడు. దేవునితో నేను నడిస్తే దేవుడు తప్పనిసరిగా తన రాజ్యంలో నాకు స్థానం ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వసించాడు. కాబట్టే విశ్వాసంతో నడిచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడు అయ్యాడండి. కాబట్టి ఈరోజు మనందరూ కూడా విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనే మనందరూ కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఎవరో ఉండలేరు. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, ఆయన ఇస్తాడు, నీకు ఫలం ఇస్తాడు. ఆయన వద్దకు వస్తున్న నీవు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన దగ్గరకు వచ్చి నీకు ఆయన ఫలము దయచేస్తాడని కూడా నీవు నమ్మాలి. ఆయన ఇస్తాడండి. నువ్వు విశ్వసిస్తే ఈరోజు ఏదైనా నువ్వు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దేని ద్వారా? విశ్వాసం ద్వారానే కదా. విశ్వాసం ద్వారానే. ఈరోజు నువ్వు రక్షణ పొందావంటే దేని ద్వారా పొందావు? కృపచేతనే, విశ్వాసం చేతనే, ఆయన రక్తం చేతనే. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షణ పొందావు. విశ్వాసం, నేను రక్షించబడ్డానని నువ్వు నమ్మేవో లేదా? అది ఎలా జరిగింది? విశ్వాసాన్ని బట్టి ఆత్మలో జరిగే కార్యం అది. విశ్వాసాన్ని బట్టి ఆత్మలో జరిగే కార్యం. అంతేగాని నేను యేసు రక్తంలో కడగబడ్డావంటే ఎలా నమ్మావు? విశ్వాసం ద్వారానే కదా. లేదంటే డైరెక్ట్గా లిటరల్గా ఏదైనా రక్తం తీసుకొచ్చి నీ మీద పోసారా? అది నీ ఆత్మను కడుగుతుంది. విశ్వాసం ద్వారానే ఆయన రక్తముని ఆత్మను కడుగుతుందని విశ్వాసం నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. కాబట్టి ఏదైనా నువ్వు విశ్వాసం ద్వారానే. దేవునికి మనకు మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికి కారణం విశ్వాసం. ఆ విశ్వాసమే లేకపోతే అసలు దేవుడు నీకు అసలు సంబంధమే లేదు. దేవుడు నీకు ఒక సంబంధం ఉండాలంటే విశ్వాసం ద్వారా మాత్రమే మనము దేవునితో ఒకటిగా ఉండగలుగుతాం. ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటాం తప్ప విశ్వాసం లేకపోతే సహవాసం ఎక్కడది? అక్కడ హనోకు దేవునితో సహవాసం చేశాడంటే, హనోకు దేవునితో నడిచాడంటే కారణం ఏంటి? దేవుడిని నమ్మాడు కాబట్టే కదా. దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టే కదా. దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, నన్ను తన రాజ్యానికి నడిపిస్తాడని తన జీవితం విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవునితో నడిచాడు. కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి, అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా కాగలుగుతాం. కాబట్టి అవిశ్వాసం వలన నువ్వు దేవునికి ఇష్టం కాలేవు. ఆ తర్వాత నేను త్వరగానే ముగిస్తాను. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే హనోకు దేవునికి ఇష్టడుగా మారాడంటే కారణం ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న అపవిత్రమైన మనుషుల మధ్య తనొక్కడే నీతిగా బ్రతికి మరి ఆ ప్రజలకు కూడా నీతిని గురించిన, తీర్పును గురించిన విషయాల్ని వారికి బోధించాడు. యోధా పత్రికలో చూడండి. ఇప్పుడు యోధా పత్రిక హనోక్ ఏం చెప్పాడో యోధా పత్రికలు ఉంది. ప్రకటన గ్రంథానికి ముందు పేజీ యోధ రాసిన పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి
భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చాలండి, దేవునికి స్తోత్రం. నిజంగా హనోకు ఉన్న కాలంలో చుట్టూన్న భక్తిహీనుల గురించి ఆయన మాట్లాడాడు. ఇక్కడ భక్తిహీనుల వారి యొక్క పాపానికి తీర్పు ఉందన్న విషయాన్ని చెప్పాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? మొట్టమొదటిసారి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి ప్రవచించిన వ్యక్తి హనోకే. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన చెప్తున్నాడు కదా, ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. అంటే ప్రభు తన వేవేల పరివారంతో పరలోకం నుంచి దిగిరాబోతున్నారని ఆయన రెండవ రాకడ గురించి కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి ప్రవచించిన వాడు ఎవరంటే హనోకే. చూడండి ఎంత గొప్ప ప్రత్యక్ష దేవుడు ఇచ్చారు. అంటే దేవునితో నడుస్తున్నారు కాబట్టి దేవుడు ఆయన చెప్తున్నారు అనే విషయాలు. ఒక విధంగా చెప్పాలంటే మెతుషుల అనే పేరు పెట్టాడు కదా తన కుమారునికి. అతడు చనిపోయిన తర్వాత అది వస్తుంది అని దానికి అర్థం అనమాట. ఏం వస్తుంది? అది చనిపోయిన తర్వాత జలప్రలయం వస్తుందని ముందుగా ఆయనకి చెప్పాడు దేవుడు హనోకి. అందుకనే మెతుషుల అనే పేరుకి అది అర్థం. అతడు చనిపోయిన తర్వాత అది వస్తుంది అని. ఏంటి అంటే జలప్రలయం. చూడండి, అంటే దేవుడు హనోకు దేవునితో నడుస్తున్నాడు కాబట్టి రాబోయే జలప్రలయం గురించి దేవుడు ఆయనకు ముందే చెప్పారు. అందుకని ఆ పేరు పెట్టాడు. రాబోతున్న తన రెండవ రాకడ గురించి ఎప్పుడో కొన్ని వేల 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 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి ఆనాడు హనోకు దేవుడు చెప్పారండి. అందుకని ఆయన ముందే ప్రవచించాడు. తీర్పు గురించి దేవుడు ముందే ఆయనకి చెప్పాడు. అందుకని తీర్పు గురించి ఆయన మాట్లాడాడు. చూడండి, అంటే దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? జరగబోయే విషయాలన్నీ కూడా ఆయనకి చెప్తున్నారు. దేవునితో నడుస్తున్నాడు. 300 సంవత్సరాలు నడిచాడు. ఈ 300 సంవత్సరాల్లో దేవుడు ఎన్నో విషయాలు హనోకుతో మాట్లాడారండి. అవును, ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడితే నీ జీవితం ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో, నీ బ్రతికేంటో సమస్తం విషయాల్లో కూడా దేవుడు నీకు సహాయం చేసి నీతో మాట్లాడి నేను బలపరుస్తారండి. ఇక్కడ హనోకు ఆయన ఆదాం మొదలుకొని ఈ హనోకు మధ్యలో ఉన్న మనుషులందరూ కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి భక్తిహీనులై భయంకరమైన జీవితం జీవిస్తున్న వారికి తీర్పు పొందే జాగ్రత్త అనే విషయాన్ని కూడా హనోకు ఆనాడు ప్రవచించాడంట. నీతిగా బ్రతుకుతూ వారి మధ్య. అందుకనే హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆత్మపూర్ణుడయ్యాడు హనోకు. దేవుని గురించిన విషయాల్ని ప్రవచించాడు ముందుగానే. అంతేకాదు ఆ భక్తిహీనుల ప్రజల మధ్య ఈయనొక్కడే నీతిగా దేవుని కొరకు బ్రతికాడు. ఆ తర్వాత ఇంకెవరో బ్రతకలేదు. మళ్ళీ హనోకు తర్వాత చూస్తే మళ్ళీ నోవాహు బ్రతికాడు. ఆయన మనవడు ఎవరు? నోవాహు ఎవరంటే ఈ హనోకు గారి మనవడే. అంటే చూడండి, హనోకు నీతిగా బ్రతికాడు. చుట్టూన్న భక్తిహీన సమాజం మధ్య నీతిని కాపాడుకొని నీతిగా బ్రతికినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం మొదటే మాట్లాడుకున్నాం లోకానికి వేరే బ్రతకాలని. కాబట్టి లోకంలోని భక్తిహీనులతోనో లోకంలోని పాపంతోనో మనం సహవాసం చేయకుండా మనం ప్రత్యేకంగా పరిశుద్ధంగా నీతిగా బ్రతికినప్పుడు మాత్రమే దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం. మన నోరు, మన కళ్ళు, మన సమస్తము కూడా దేవునికి ఎలా ఉండాలంటే అది పవిత్రంగా ఉండాలి, అది యథార్థంగా మంచిగా ఉండాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. హనోకు చుట్టూన్న భక్తిహీన సమాజంతో కలిసి జీవించట్లేదు. మనం ఆయన గురించి చదివినప్పుడు 65 సంవత్సరాలు మాత్రమే తను ఈ లోకంలో మనుషులతో కలిసి తిరిగి వారిలాగా ప్రవర్తించాడు తప్ప ఆ తర్వాత 300 సంవత్సరాలు మాత్రము ఈ లోకంలోని మనుషులతో ఎవరితో సహవాసం చేయకుండా దేవునితో సహవాసం చేస్తూ దేవునిలాగా బ్రతుకుతూ నీతిగా బ్రతుకుతూ అందరికీ వాక్యాన్ని బోధిస్తూ అందరిని హెచ్చరించడం ప్రారంభించాడు హనోకు. కాబట్టి ఈరోజు మనం కూడా హనోకులాగా నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా బ్రతికితే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామండి. దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఇక దేవునితో నడుచుట అంటే ఏంటో తెలుసా? మరి ఇంకొక ఆలోచన చేస్తే దేవుని వెంబడించడం. దేవుని వెంబడించడం. దేవునితో నడుచడం అంటే దేవుణ్ణి వెంబడించడం. వెంబడించడం అంటే మనకు తెలుసు, యేసయ్య చెప్పారు కదా, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల ఏం చేయాలి? వాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. కాబట్టి హనోకు కూడా తన జీవితంలో ఏం చేస్తాడంటే దేవుని వెంబడిస్తున్నాడు. అంటే ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితి ఏర్పడినా నాకు దేవుడు కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి, నేను ఆయనతో జీవిస్తాను, నాకు ఈ లోకంలోని పరిస్థితులు నాకు ఏదొద్దు, నాకు యేసయ్య కావాలి, ఆ ప్రభువు నాకు కావాలని ప్రభువు మీదని ఆశ పెట్టుకుని ప్రభువుతో కలిసి నడిచాడు. ఎలాంటి శ్రమలు వచ్చినా, వీళ్ళందరూ నన్ను ఎంత హేళన చేసినా, వీళ్ళందరూ నన్ను ఎంత హింసించినా దేవుని కోసం ఆయన ఒక్కడే నడుస్తున్నాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం అండి. కారణం ఏంటో తెలుసా? అసలు ఆ కాలంలో నడిచేవాళ్ళు, దేవునితో నడిచేవాళ్ళు ఎవరు లేరు. ఈయనొక్కడే దేవుని కోసం ప్రార్థన చేయవాడు. మరి ఎలా ఉంటుంది? చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తారు? హేళన చేస్తారు లేదా? చుట్టూన్న వారు హేళన చేస్తారు. చుట్టూన్న వాళ్ళు వెర్రిగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. కానీ ఏమీ పట్టించుకోలేదు. దేవునితో నేను నడవాలి, నా దేవుని కోసం నేను బ్రతకాలని ఎట్లాంటి శ్రమలైన దేవుని కొరకు అనుభవించడానికి ఆయన సిద్ధపడి ముందుకు సాగాడండి హనోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనందరూ కూడా హనోకులాగా దేవుణ్ణి మనము వెంబడించాలి. ఇంకొక అద్భుతమైన విషయం తెలుసు. ఎలా వెంబడించాడో తెలుసా? అక్కడ హనోక్ అంట
మెతుషెలను కనిన తర్వాత 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచేయడం రాయబడింది. అంటే మనం అనుకుంటాం తన పని చేసుకుంటూనే, తన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూనే, తన పనులు తాను చేసుకుంటూనే దేవునితో నడిచాడు. మనము ఏదైనా ఒక పరిస్థితులు మనం బిజీ అయిపోతే కనుక దేవునితో మనం ఇక నడవం, ప్రార్థన చేయం. కానీ హనోకంట తన పని తాను చేసుకుంటేనే మరో పక్కన దేవునితో నడవటం ప్రారంభించాడు. కాబట్టి మనం మన పనులు ఉన్నాయని అయ్యున్నాయని చెప్పి దేవుని విడిచిపెట్టకుండా దేవునితో మనం నడవాలి. అయితే